సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు పున్నారెడ్డి. ఉన్నారండి ఇక్కడే లోకలేనా? ఏది మన రెహమత్ నగర్. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి నగరంలో చూస్తే ఎలా ఉంది అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన, అదేవిధంగా కవిత తెలుసు కదా, టీఆర్ఎస్ అనే ఆమె కూడా ఒక పార్టీ పెట్టుకుంది. మరి ఈ 5 పార్టీలు పోటీ పడబోతూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది అంటే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు 5 పార్టీలు చాలా టఫ్గా తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా మేము పోటీ చేస్తామని వస్తున్నాడు. బీజేపీ స్ట్రాంగ్గానే వస్తుంది, బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే వస్తుంది, అదే అధికార పార్టీ కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంది. కవిత కూడా స్టార్ట్ చేస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఏదైనా ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ పట్టణంలో వచ్చేసి వర్షం పడ్డప్పుడు మాత్రం ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి పరిష్కారం చేయలేకపోతాను ఎవరు వచ్చినా కానీ. గతంలో బీఆర్ఎస్ ఉన్నా కానీ, కాంగ్రెస్ ఉన్నా కానీ, ఏదైనా కానీ అది మేజర్ ప్రాబ్లం, చాలా మేజర్ ప్రాబ్లం. అదొకటని కొద్దిగా ఈ చైన్ చేసర్స్ కానీ చైన్ చేసర్స్ ఉన్నారు. పిల్లలు కూడా ఆడవాళ్ళకు భయంగా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. లా అండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ లేదు. కంట్రోల్ లేదు. కొంచెం బెటర్, ఫుల్ ఏం కాదు, కొంచెం బెటర్. ఏదైనా అది కొంచెం బీజేపీ వాళ్ళు వస్తేనే కొంచెం బాగుండి అనిపిస్తుంది. బీజేపీ కూడా సెంటర్లో ఉంది. కొద్దిగా వాళ్ళు కేర్ తీసుకుంటారు ముందు, ఏమంటే రెస్పాండ్ అయ్యి కొంచెం ఏమంటే దాని మీద కొంచెం దృష్టి పెడతారు. ఎందుకంటే ఇప్పుడు 21 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది సార్, మరి 6 గ్యారెంటీల విషయం ఎలా అనిపిస్తుంది? ఏదైనా అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది. కొంచెం 6 గ్యారెంటీలు వస్తున్నాయి అసలు ఎవరికైనా అందుతుంది, కొంతమందికి అందటం ఫుల్ఫిల్గా అయితే లేదు. ఈ మూల మీదనే ఉండ 6 గ్యారెంటీలు అయితే అందట్లేదు సరిగా. సో కరెంట్ ఫ్రీ వస్తుందండి? అది కరెక్ట్గానే ఉంటుంది. గ్యాస్ కొంచెం ఈ మధ్యనే కదా ట్రబుల్ వచ్చింది, అంతకుముందు బాగానే ఇచ్చారు. అంటే 500 సబ్సిడీ అన్నారు కదా, అది కూడా పడుతుంది. సో 6 గ్యారెంటీల విషయంలో కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. సో మరి ఈసారి వాతావరణం ఎలా అనిపిస్తుంది? బీజేపీకి అవకాశం ఉందంటారా? వాళ్ళు వస్తేనే కొంచెం బాగుంటుంది. కొంచెం మార్పు అనేటువంటిది కనపడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు, ఒకసారి బీజేపీకి ఎందుకంటే బాగుండి పెట్టే 21 రాష్ట్రాలు వచ్చింది, పరిపాలన బాగుంది. తెలంగాణలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. తక్కువ అంచనా మాకు. జిహెచ్ఎంసీలో సీట్లు మరి పెరుగుతున్నాయి. లాస్ట్ టైం 48 వచ్చినాయి వాళ్ళకి. ఒకరినొకరు అలేసి పెట్టుకొని లాగిచ్చేస్తారు. మరి ఇప్పుడు ఈ ఓట్లను తీసేసే కార్యక్రమం వచ్చింది, ఎస్ఐఆర్. చాలా మంచి ప్రోగ్రామ్ అది. ఒక రకంగా చెప్పాలంటే తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఇంకా మారలేదండి. ఆ కాంగ్రెస్ ఇంకా ఓల్డే, అది కరెక్ట్ కాదు. ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ అది. ఒక రకంగా చెప్పాలంటే దొంగ ఓట్లు కాదు, ఇతర దేశస్తులు కానీ కొంచెం ఈ రోహింగ్యాలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అల్లలు సృష్టించడం, ఇదంతా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎన్ని పట్టవు, ఏదో వాళ్ళు ఏదో అధికారం కోసం. ఎస్ఐఆర్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. వెస్ట్ బెంగాల్ చూసాం, అవును, తమిళనాడు చూసాం, అన్నిటిలో. తెలంగాణలో కూడా రావడం మంచిది, చాలా మంచిది. ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఏడబడితే ఆడ ఓట్లు అంటే 4-5 చోట్ల ఉంటున్నాయి, ఇంకొందులో ఉంటుంది, మరి తీసేయాలి. ఇప్పుడు మరి కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంతా ఒకటే ఊకు పై ఫస్ట్ అదంతా. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా వాళ్ళ ప్రభావం పెద్ద చూపించదు. ఏదైనా ఉంటే 3 పార్టీల మధ్య పోటీ, అంతే. వాళ్ళ ప్రభావం అంటే ఆయన ఆంధ్ర, ఆయన అక్కడే చూసుకుంటాడు, ఆయన ఇక్కడేం చూసుకుంటాడు, ఆయనకి అక్కడే సరిపోద్ది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.